వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఈరోజు నర్సయ్య తాత కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వచ్చాను. అయితే ఈరోజు పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. మొదటిగా పేపర్ చూసుకున్నట్టయితే మహా పేపర్లో ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుందాం. ప్రధాన అంశం కనుక చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ఫస్ట్, పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా, ప్రాణాలను సైతం ఫలంగా పెట్టాల్సి వచ్చినా వెనకడుగు వెయ్యరు. అమరుడైన పోలీస్ కుటుంబానికి ₹1,00,00,000 భూమి, దాదాపు 16,000 మంది కానిస్టేబుల్స్ ఎస్ఐలను రిక్రూట్ చేశాం. మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటిగా నిన్న ఏదైతే పోలీసుల అమరవీరుల సంస్మరణ సభ జరిగింది, ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మొదటిగా మనం పోలీసులందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు. ఆపదలో ఉన్నా కానీ ఫోన్ చేస్తే వస్తారు. కాకపోతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అయితే జరుగుతూ ఉంది, కానీ ఇంకా ప్రజలకి అందుబాటులో వచ్చే విధంగా, ప్రజలకి ఇంకా చేరువలో ఉండేటట్టు ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటని ఇంకా నిలబెట్టుకునే దిశగా పోలీసులు కూడా ముందడుగు వేస్తే ఇంకా ప్రజలకు ఉన్న అనేక ఇబ్బందుల్ని పోలీసులతో ఇంకా కొంచెం పోలీసులు అంటే ఒక భయం నుంచి పోలీసుల కంటే ఒక ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే విధంగా ఉండేటట్టు ఇంకా పోలీసులు ఉంటే గనక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే నిన్న అమరవీరులు ఎవరైతే ఉన్నారో పోలీసులందరికీ ఒకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. అయితే మనం చూసుకున్నట్టయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల అమరవీరుల సభలో ₹1,00,00,000 ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ ₹1,00,00,000 డబ్బులతో పాటు స్థలాన్ని కూడా, ఇంటి స్థలాన్ని కూడా కేటాయించారు వారి కుటుంబ సభ్యులకి. అలాగే చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మొన్న కూడా చాలా మంది మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో సీఎం సాక్షిగా చాలా మంది లొంగిపోయారు. అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా మరికొంతమంది లొంగిపోవాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కనుక నిన్న సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరని చెప్పి, అలాగే కొత్తగా 16,000 మందికి పైగా ఎస్ఐలని, కానిస్టేబుల్ని రిక్రూట్ చేసుకున్నామని చెప్పి మిగతా మావోయిస్టులు కూడా త్వరలోనే లొంగిపోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా వారి కుటుంబ సభ్యులకు మనం చూసుకున్నట్టే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. అలాగే ₹1,00,00,000తో పాటు ఒక ఇంటి స్థలం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ అంశం కనుక చూసుకున్నట్టయితే చూసుకుందాం. హెచ్ఎండిఏ నయా రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయం. గతంతో పోలిస్తే 137% పెరిగిన అనుమతులు. హెచ్ఎండిఏ అద్భుతమైన సేవలు, అనూహ్యమైన ప్రగతి, పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కీలక విషయాలు వెల్లడి. ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ కొన్ని విషయాలను వెల్లడించారు. దాంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయం హెచ్ఎండిఏ ద్వారా వచ్చిందని చెప్పి, అలాగే చూసుకున్నట్టయితే గతంతో పోలిస్తే ఇది 137% పెరిగినట్లుగా కూడా నిన్న హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ ఈ మేరకు విషయాలని వెల్లడించారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్టారులు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా నిర్మలా సీతారామన్, ఇటు రేవంత్ అటు కేసీఆర్ హోరెత్తనున్న ప్రచారం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను బీజేపీ ప్రకటించింది ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో భాగంగా స్టార్ క్యాంపెయినర్ గా ఇటు బీజేపీ తరపు నుంచి నిర్మలా సీతారామన్ ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి, మరొక పక్కన ఇటు కేసీఆర్, మరొక పక్కన నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈసారి బైపోల్ ఎలక్షన్ ఏదైతే హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రచారం కూడా 3 ప్రధాన పార్టీల్లోంచి ప్రధాన నాయకులే ప్రచారం చేస్తూ ఉండడం, స్టార్ క్యాంపెయినర్ గా మారడం. ఎవరైతే ఈ ప్రచారంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ముగ్గురు చాలా సమర్థవంతులే. ఈ నేపథ్యంలో అసలుకి ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది, దీని తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, పోలింగ్ ఎలా జరగబోతుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, ఇటు బీజేపీయా, కాంగ్రెసా లేదా బీఆర్ఎస్, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చూడాలి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు 3 స్టార్ల మధ్య ఏ స్థాయిలో ప్రచారం ఉండబోతుంది, ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం ఉందని కూడా ఇటు ప్రజల్లో కొంతమేర ఆసక్తి నెలకొంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. కర్ణాటకలో సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్ ఇస్తాం. ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఇందిరాగాంధీ చాటి చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు మరిచినట్లున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఆర్ఎస్ఎస్ ని ఒకప్పుడు ఇందిరాగాంధీ పొగిడారు అంటూ కూడా గొప్పతనాన్ని గురించి ఇందిరాగాంధీ చాటి చెప్పారు, అది కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా అంటూ కూడా ఇటు ఈ మేరకు బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందో భాగ్యలక్ష్మి టెంపుల్ ని గోల్డెన్ టెంపుల్ గా మేము మారుస్తాము, గోల్డెన్ టెంపుల్ గా మేము మారుస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్టయితే హరీష్ రావు ప్రమాణం చేయగలవా? ఇద్దరం తడి బట్టలతో ప్రమాణం చేద్దామా? కేబినెట్ మంత్రులను దండుపాల్యం బ్యాచ్ అంటారా? బీఆర్ఎస్ నేతకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి కౌంటర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే హరీష్ రావు వ్యాఖ్యలకు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తడి బట్టలతో నేను వస్తాను, ప్రమాణం చేస్తాను, గుడికొచ్చి ప్రమాణం చేయాలంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే కనుక కేబినెట్ మంత్రులను ఎలా దండుపాల్యం బ్యాచ్ అంటారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొన్న కేటీఆర్ ఏదైతే మొన్న హరీష్ రావు వ్యాఖ్యలకి ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ హిడ్మా 200 మందితో లొంగిపోతారని ప్రచారం, హిడ్మా అడుగులపై సర్వత్రా ఉత్కంఠ. ఆపరేషన్ హిడ్మా మనకందరికి తెలిసినట్లయితే హిడ్మా ఏదైతే ఆపరేషన్ హిడ్మాలో భాగంగా 200 మందితో లొంగిపోతారనే ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగానే లొంగిపోతారా? ఒకవేళ లొంగిపోతే ఏం జరుగుతుందంటూ కూడా కొంత మేరకు ఆసక్తితో నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు కనుక చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ను చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 19న అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు, గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. దీపావళి రోజున సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన చోరీ కేసులో నిందితుడైన రియాజ్ ను శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా అతడు దారిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఛాతిపై కత్తితో పొడిచి పరారయ్యాడు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కానిస్టేబుల్ హత్య విషయంలో ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాల్పులో చనిపోయాడు. ఏదైతే ఆత్మరక్షణలో భాగంగా రియాజ్ ని పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఒకటే అడుగుతుంది, ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఏం జరిగింది, రియాజ్ ను ఎందుకు కాల్చారు, దానికి గల పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు హ్యూమన్ రైట్ సంస్థ కూడా చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, రియాజ్ ఏదైతే కాల్పుల్లో భాగంగా ఆత్మరక్షణలో భాగంగానే ఇటు కాల్పులు జరిపామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఎన్కౌంటర్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇటు హ్యూమన్ రైట్స్ కూడా రంగంలోకి దిగింది. అయితే రియాజ్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటో కూడా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ సంస్థ దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరి రియాజ్ హత్య వెనక ఏంటి కారణాలను కూడా హ్యూమన్ రైట్స్ ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కిషన్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. అయితే ఈ మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ కూడా కిషన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్య కూడా గెలిచి చూపించాలి, ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, బీజేపీ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బీజేపీ నేతను గెలిపించి మేము ముందుకెళ్లాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని గాలి కుదిరేశారు. బస్తీ దవాఖానాల బాటలో కేటీఆర్ హరీష్ రావుల విమర్శ, రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న బారాస ప్రజాప్రతినిధులు. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బారాస వినూత్న కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి మంగళవారం బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. ప్రధానంగా దీన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు, దవాఖానాలను పట్టించుకోవడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దవాఖానాలను పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎలక్షన్ లో భాగంగా అదే ప్రచారంలో భాగంగా ఈ మేరకు వారి కొన్ని ఏరియాలను సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే
పత్తి కొనుగోలు ప్రారంభం 317 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు స్లాట్ బుకింగ్ ద్వారా రైతులకు తేదీలు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఇక 315 కేంద్రాలు ఏర్పాటు చేశారు పత్తి కొనుగోలు విషయంలో ఈ స్లాట్ బుకింగ్లు అయితే ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి ఇక జిల్లా స్థాయిలో ఈ మేరకు పర్యవేక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే మరో పేపర్ చూసుకుందాం ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం మావోయిస్టులు లొంగిపోవాలి జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం 300 గజాల ఇంటి స్థలం ఇక ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి పోలీస్ అమరవీరులకు సీఎం నివాళి ఇక ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరస్తులతో కాదు డీజీపీ శివధర్ రెడ్డి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడం జరిగింది ఏదైతే రియాజ్ ప్రమోద్ ని కత్తితో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి 300 గజాల స్థలం ఒకటి కేటాయించారు అలాగే ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు దాంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే నిన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఇటు ప్రమోద్ ని ఉద్దేశించి ఆ కుటుంబానికి వారి కుటుంబానికి ఆయన ₹1 కోటి పరిహారంతో పాటు అలాగే ఉద్యోగం దాంతో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించారు అలాగే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని అలాగే ఎవరైతే నక్సల్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే వచ్చి లొంగిపోవాలి అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ఏదైతే పోలీసు అమరవీరుల సభలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా పోలీసు అమరవీరులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు పోలీసులు అంటే ప్రజలకు ఒక ధైర్యం నమ్మకం ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నో నేరాలను అరికడుతున్నారు అంటూ కూడా ఈ మేరకు ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కొన్ని అంశాలను ప్రస్తావించారు అలాగే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి మావోయిస్టులను ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్య చేయడం జరిగింది ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కూడా ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతం ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన రియాజ్ ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి నిజామాబాద్ సిపి వెల్లడి రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన ఆసిఫ్ ను పరామర్శించిన డీజీపీ ఏదైతే రియాజ్ ప్రధానంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కూడా క్లారిటీగా ఏదైతే ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని పారిపోయే క్రమంలోనే ఇటు కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలోనే రియాజ్ చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే రియాజ్ ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన భాగంగా చూసుకున్నట్టయితే అక్కడ మరొక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో రియాజ్ ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా డీసీపీ పరామర్శించడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం F1 నుంచి H1Bకి మారితే $1,00,000 కట్టనక్కర్లేదు తాజా మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇప్పటికే అక్కడ ఉన్నవారికే సౌలభ్యం J1 L1 వారికి మినహాయింపు ఇప్పటికే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించరు ఇక కొత్తగా వెళ్లే వారికి పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే $1,00,000 ఫీజు ఉల్లంఘనలు ఉంటే $1,00,000 కట్టక తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు ప్రధానంగా చూసుకున్నట్టయితే రీసెంట్ గా ట్రంప్ ఒక విషయాన్ని ప్రకటించారు H1B వీసా కావాలనుకుంటే $1,00,000 కట్టాలి అని చెప్పి ఈ నేపథ్యంలో కొంత భారతీయులకు కానీ అక్కడ నివసిస్తున్న వారికి కానీ కొంత సందిగ్ధం ఏర్పడింది $1,00,000 అంటే దానికి కూడా సడలించి ఇప్పుడు క్లారిటీగా ఈ విషయం మీద ఈ అంశం మీద చెప్పడం జరిగింది తాజా మార్గదర్శకాలతో స్పష్టత ఇచ్చారు అయితే J1 L1 వారికి మినహాయింపు ఉంటుందని అలాగే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించదు అంటూ కూడా కొత్తగా వచ్చే వారికి ఎవరైతే అమెరికాకి కొత్తగా వస్తున్నారో లేకపోతే గడువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే $1,00,000 కట్టాలంటూ కూడా ట్రంప్ సర్కార్ ప్రకటించింది నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే నేతలంతా అక్కడే జూబ్లీ హిల్స్ లో ప్రధాన పార్టీల మొహరింపు రంగంలోకి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు యూపీ రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం రసవత్రంగా మారనున్న ఉప ఎన్నిక
ప్రచారం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్ నేతలంతా అక్కడే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ బైపోల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే ఇటు ప్రధాన పార్టీలు కూడా అక్కడే మోహరించాయి. అయితే ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా ప్రచారం చేస్తారు అన్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కనుక ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ప్రచారం చేస్తే కేసీఆర్, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి రోడ్ షో ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డిది, అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ కూడా ప్రచారం చేయనున్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు ఏ మేరకు ప్రచారం చేయనున్నాయి, అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అలాగే చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు యూపీ, రాజస్థాన్ నుంచి కూడా సీఎంలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా అసలుకి రసవత్రంగా సాగే అవకాశం రసవత్రంగా సాగుతుంది ప్రస్తుతానికైతే ప్రచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోబోతున్నారు అనేది కూడా కొంతమేరకు మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది అని చెప్పి కూడా ఇటు ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారీగా నామినేషన్లు, చివరి రోజు 160కి పైగా దాఖలు. అర్ధరాత్రి దాకా కొనసాగిన స్వీకరణ, మొత్తం నామినేషన్లు 250 దాటే అవకాశం. RRR ఫార్మాసిటీ బాధిత రైతులు, విశ్రాంత ఉద్యోగుల నామినేషన్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచే కాకుండా దాదాపుగా నిన్న ఒక్కరోజే లాస్ట్ రోజు కావడంతో నిన్న 12 వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే దాదాపుగా 160కి పైగా దాఖలైనాయి. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల నుంచి విసుగు చెందిన వారు, అంటే బయట నుంచి ఎవరైతే ఈ RRR, అలాగే ఫార్మాసిటీ బాధిత రైతులు, అలాగే మనం చూసుకున్నట్టయితే విశ్రాంత ఉద్యోగులు ప్రధానంగా నామినేషన్లు వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ పార్టీల నుంచి అవ్వదు, ఏదైతే ఈ RRR కానీ లేదా బాధిత రైతులే కానీ ఫార్మాసిటీ వాళ్ళే కానీ ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులే కానీ వీటికి విసుగు చెంది, ఈ పార్టీల నుంచి విసుగు చెంది మరి దాదాపుగా చాలా మంది నామినేషన్లు చేయడం జరిగింది. 160కి పైగా నామినేషన్లు వచ్చాయి. మొత్తం మీద 250 నామినేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, మరి ఈసారి ఈ ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా చిన్న చిన్న కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, ఎవరైతే విసుగు చెంది ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే దానం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినరా, ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత. కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి కేటీఆర్. పేదల ఇళ్ల కూల్చివేత ఆకాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. సీఎం రేవంత్ రెడ్డి నయా నరకాసురుడు హరీష్ రావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే దానంని స్టార్ క్యాంపెయినర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా ఎలా స్టార్ క్యాంపెయినర్ అవుతారు అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. అంటే దానం ఒక పక్కన ఏ పార్టీలో ఉన్నాడో కూడా క్లారిటీ లేని వ్యక్తికి ఎలా అసలు స్టార్ క్యాంపెయినర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అలాగే ప్రధానంగా ఇక్కడ అంశం కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి ఏ పార్టీలో అసలు ఆ బాధ్యత ఎలా అప్పగించింది, దమ్ముంటే గనక రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఇటు కేటీఆర్ సవాల్ విసిరారు. మరొక పక్కన హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నయా నరకాసుడు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అసలుకి దానంని స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగిస్తారా, లేకపోతే మరి మరొక వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఒకవేళ గనక కొనసాగిస్తే మరి ఇటు కేటీఆర్ అలాగే హరీష్ అడిగిన వాటికి కాంగ్రెస్ ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది చూడాలి. అలాగే ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి. కొండా దంపతులకు సీఎం రేవంత్ సూచన. దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి మహేష్ గౌడ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కొండా ఎపిసోడ్లో జరుగుతున్న దాదాపు అనేక విషయాల్లో రచ్చ ఏదైతే కొండా దంపతుల విషయంలో జరుగుతుందో కొన్ని రోజులు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ పులి స్టాప్ పడినట్టే కనిపిస్తుంది. కొండా దంపతులు మన దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అలాగే వాళ్ళ కూతురు సుస్మిత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీద కొందరు మంత్రుల మీద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కూడా మేము చింతిస్తున్నామంటూ కూడా ఇటు కొండా దంపతులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఏ గొడవ ఉన్నా ఏదున్నా ఫస్ట్ నాకే చెప్పాలి అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి తనకి చెప్పాలి అంటూ కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఏదున్నా కానీ సంయమనం పాటించి మాట్లాడాలి అంటూ కూడా కొండ దంపతులను ఉద్దేశించి అలాగే కొండ కూతురు ఎవరైతే సుస్మిత ఉన్నారో ఆమెను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ గొడవ ఇక్కడితో పులి స్టాప్ పడిందా, లేకపోతే ఇంకా ముదిరే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ గొడవ ఇంతటితో పులి స్టాప్ పడింది. ఏదైతే కొండ దంపతుల కూతురు సుస్మిత వ్యాఖ్యలు కానీ అలాగే చూసుకున్నట్టయితే
రేవంత్ రెడ్డి మీద అలాగే పొంగులేటి మీద అనేక వ్యాఖ్యలు చేశారు, కొంతమంది మంత్రుల మీద కూడా చేశారు. ఈ వ్యాఖ్యలకి ఇక్కడతో పులి స్టాప్ అయినట్టయితే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్లకు బుద్ధి చెప్పాలి. ఆ మూడు పార్టీలు ఒకటి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్కు అసదుద్దీన్ మద్దతు, ఆయన తమ్ముడు బీఆర్ఎస్కు సంజయ్. ఇక రాష్ట్రాన్ని మార్పు వైపు తీసుకెళ్లే ఈ ఎన్నిక చాలా కీలకం. రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్, మజ్లీస్ అలాగే కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. గతంలో కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి మజ్లీస్ పార్టీ సపోర్ట్ చేసింది, పొత్తుగా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లీస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే చూస్తున్నట్టయితే ఇక్కడ కిషన్ రెడ్డి ఒకటే వ్యాఖ్యానిస్తున్నారు, ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, మజ్లీస్ కి బుద్ధి చెప్పాలి. ఆ మూడు పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్తే గానీ కాంగ్రెస్ కు అసదుద్దీన్ మద్దతు తెలుపుతున్నాడు. అలాగే ఆయన తమ్ముడు బీఆర్ఎస్ కు సంజయ్ మద్దతు తెలుపుతున్నట్లుగా సంజయ్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాన్ని మరోవైపు తీసుకెళ్లి ఎన్నిక చాలా కీలకం అంటూ కూడా ఇటు రామచంద్రరావు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఖచ్చితంగా దీపక్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కూడా నిన్న దీపక్ రెడ్డి నామినేషన్లో జరిగిన ఈ నేపథ్యంలో దీపక్ రెడ్డిని గెలిపించాలంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే పత్తి రైతులను ఆదుకుంటాం, తమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు. పాలేరు సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక పత్తి రైతులను ఆదుకుంటామంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. చూసుకున్నాం కదా, ఇది పేపర్లోని ప్రధాన అంశాలు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరొకసారి ఎవరైతే నిన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో ఎవరైతే చనిపోయారో వారందరికీ పోలీసులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పాలి. వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో కష్ట నష్టాలు కూర్చి వచ్చిన వాళ్ళే. అయితే ఈ నేపథ్యంలో ఎన్నో త్యాగాలు చేసిన పోలీసులకి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది వాళ్ళ కార్యక్రమం. ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.